దేవుడే మరి ఎంతో సాయం చేసాడు. ఎంతో మన కుటుంబం కూడా మరి ఎంతో దేవుడు సాయం చేసుకుంటూ వస్తున్నాడు. ఎంతో సహాయపడ్డాడు దేవుడు. ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు కూడా దేవుడు ఎంతో మన లేవనెత్తాడు. మరి ఎంతో బాధలలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని నడిపించాడు దేవుడు. గొప్ప దేవుడు. మరి చిన్న సాక్షి దేవుడు దీవించును కాక. కూడా సులభంగా వస్తుంటారు. ఈ చర్చికి వచ్చినాం. ఫస్ట్ రౌండర్లు అందరం కానీ మళ్ళీ వచ్చాను. వచ్చినాక కూడా ఏమైనా పోతుండే ఒక్కొక్కరు దుర్శిస్తుడు. నేను బాగా నమ్మిన మన అందరూ కానీ నేను అనపోతుండే అనుకో. ఏమైనా పోతుండే పోయినా బాగా చర్చికి అనుకుంటే పోయినా. ఇక సంపదను కూడా ఎంత దొరికిపోయిన వాడిని కూడా అనలే. నయంబడి చిన్నప్పటి నుంచి 12 ఏళ్ళ నుంచి నయంబడి వస్తుండే చర్చికి. బాప్టిజం తీసుకుని ఆయన థామస్ వచ్చినప్పుడు ఇద్దరం తీసుకున్నాం. ఎందుకు ఇప్పించిన వాడిని కూడా తిట్టలేను నన్ను ఆయన. అవధం ఎందుకని అని లేదు. మస్తు ఏమైనా శరీరం దొరికిపోయినా కూడా నేను చర్చుకొని ఏమైనా పోతుండే. ఇక అట్లే ఉన్నాము. మంచిగా ఉంటే ఆయన మొన్న బాప్టిజం ఇప్పిస్తాం అనుకుంటున్నాం. పెద్దయ్య వచ్చాడు కదా సరే ఇప్పిడు అని నేను అన్నాక కూడా మొన్న ప్రాణం బాగాలేదంటే చూసేస్తామని మేము పోతే గంగా ఏమైంది అంటే ఏమంటుండే, అవ్వ వచ్చినావా గంగా వచ్చినావా జర ప్రార్థన చెయ్యి, అవ్వ జర ప్రార్థన చెయ్యి, ఇగో నువ్వు ప్రార్థన చేయి అవ్వ జర మంచిగా అవుతున్నాను అంటున్నాను. నేను అనుకున్నా ఈయనకి విశ్వాసం దేవుని మీద ఉన్నాయి. సరే చేస్తుంది గంగా అని నేను చేసిన మేము మంచిగా అయితే అవ్వ జర ప్రార్థన చెప్తే మరి అయ్యా వస్తాడా పాటనే వస్తాడా వస్తాడు గంగయ్య వస్తాడు అని నేను ఇక వచ్చింది. నేను అంతకన్నా మనకి బాగా అదిలిండట. మేము పోయినాక జర ప్రార్థన చేసినాక అన్నాడు అట్లా అక్క ఇట్లా అదురుతో చేస్తున్నాను అంటే సరే ఏదో సైతాన్ని ఏదో ఒకటి కనబడ్డా కానీ దేవుడు పడతాడే ఏం కాదు అని అనుకున్నాను. ఇక నేను మొన్న కూడా ఇక్కడ మంచిగానే ఉందన్నాడు కానీ నేను ఒకటే మాట్లాడదా ఇక బాధ అయితే వచ్చింది. పాపం చూడ మీద అయితే లేదు, పొరుతున్నాడు, మనసులో పడతలేదు, కాలు లేవత్తలేదు అసలు. నేను దేవా నీ చిత్తం అయితేనేమో ఆయన నేను లేచి నడిపియ్యు, అది నీ చిత్తమయ్యా, లేకుంటే ఇంత ఎట్లా తీసుకోకు. ఈ అవస్థకు ఆయనకి ఎందుకయ్యా భూమి అవస్థ కావాలి, నీ పరలోకం తీసుకోపోయి అని నేను బాగా బాధపడి ప్రార్థనలో పెడుతున్నామని వచ్చి దేవుడి చిత్తంతో ఆయన దేవుడు తీసుకుపోయిన పరలోకమైనది. ఎంతో దేవుడు మేలు చేసిండు ఆయన పట్ల. ఆయన ఇక్కడ అవస్థ పడకుండా దేవుడు తీసుకుపోయాడు. ఎంతో మంచిగా గమ్మత్తుగా అయింది. ఇప్పుడు ఈ రాజ్యంలో ఏం లేదు, ఈ భూలోకంలో ఏం లేదు, పరలోకంలో ఉన్నది. ఏముంది ఇక్కడ ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఇది వేస్టే. ఇది పరలోకం పోయిందే నయం కదా. కానీ దేవుడు కూడా నేను అట్లా ప్రార్థనలో పెట్టినా. దేవుడు చిన్న సాక్ష్యం దేవుడు సాక్ష్యం ఏంటంటే దేవుడి కుటుంబానికి రక్షణ ఇచ్చింది తన చిన్న కుమారుడికి. చిన్న కుమారుడు ప్రార్థించగా దేవుడు తల్లిని పట్టుకుంది. తర్వాత తండ్రి బ్రతికిన దినాలు ఏ విధముగా తాగినా తిన్నా ఏ విధముగా జీవించినా దేవుడు చివరి దినాల్లో గొప్ప రక్షణ ఇచ్చాడు. ఈ చివరి దినాల్లో ఆయన పిలుపొందుటకు ఆయన రాజ్యములో స్థానం సంపాదించుకుండు చిన్నయ్య. అది గొప్ప సంగతి. ధనవంతులకు జ్ఞానవంతులకు బలవంతులకు లేదు ఈ రక్షణ. దీనుడు అల్పుడు అయోగ్యుడైనా చిన్నయ్యకు గొప్ప రక్షణ ఇచ్చిండు. అదేవిధంగా సమాధి కార్యక్రమం కూడా మన దేవుని చిత్తం. అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము ప్రార్థన చేసినాం, దైవ సేవకులు కూడా చేసిరు ప్రార్థన. మరి 3 సంవత్సరాల నుంచి కాలు ఎరిగినప్పుడు ఎంతో అవస్థపడ్డాడు. చిన్నమ్మ కూడా ఎంతో చేసింది, ఇసుక ఎంతో సేవ చేసింది. మొన్న ఒక 20 రోజుల నుంచి పానం మంచి నేను చెప్పినప్పుడు హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళారు. ఆయన చిత్తం తీసుకునే రోజు ఉన్నది కాబట్టి ప్రార్థన చేసినాం. ఏ మనిషి అయినా ఒకనాడు పోవాల్సిందే. ఈ దినము దేవుడు చిన్నయ్యని తీసుకున్నాడు. ఈ సమాధి కార్యక్రమం కూడా దైవ సేవకుల చేతుల మీద జరగటం గొప్ప సంగతి. ఇదే చిన్న సాక్ష్యం. దేవుడు దీవించిన గాక.